Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టాకేశ్వర ఛానల్. సో బిగ్ బాస్ లవర్స్ అందరికి ఒక క్రేజీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. సో మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అలాగే మన కామనర్ కళ్యాణ్ పడాల గురించి అయితే ఈ రోజు మనం స్పెషల్ గా మాట్లాడుకోబోతున్నాం. సో ఒకప్పుడు సోషల్ మీడియాలో కనీసం 100 మంది ఫాలోవర్స్ కూడా లేని ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి హౌస్ లోకి అడుగుపెట్టి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ట్రోఫీని కొట్టేసిన మన కళ్యాణ్ పడాల ఇప్పుడు అదే స్టేజ్ పైకి స్పెషల్ చీఫ్ గెస్ట్ గా జడ్జెస్ తో సమానంగా అడుగు పెడితే ఆ కిక్కే వేరే లెవెల్ ఉంటుంది కదా. సో అగ్ని పరీక్ష 2 హౌస్ లోకి కళ్యాణ్ అడుగు పెట్టడం, అక్కడ కంటెస్టెంట్స్ తో టాస్క్లు ఆడించడం, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వేడుకలకి అటెండ్ అవ్వడం, కళ్యాణ్ రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ అలాగే వెబ్ సిరీస్ వివరాలు కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది మాత్రమే కాదు, మన తనుజ లేటెస్ట్ వెబ్ సిరీస్ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నా సైడ్ నుంచి అయితే ఒకటే రిక్వెస్ట్, మీరు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు, కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్, మన రైవన్ ఫ్యాన్స్ అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా అప్డేట్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికి వస్తే, ముందుగా మనం అగ్ని పరీక్ష సీజన్ 2 అప్డేట్ స్టార్ట్ చేసే ముందు రీసెంట్ గా మెగాస్టార్ గారి బర్త్డే వేడుకల్లో జరిగిన ఒక చిన్న కాంట్రవర్సీ, దాని గురించి అయితే మాట్లాడదాం. సో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కి సందీప్ మాస్టర్ తో పాటు కళ్యాణ్ కూడా ఎంటర్ అయ్యాడు. సో స్టేజ్ మీద ఎంతో మెచ్యూర్డ్ గా మాట్లాడుతూ, సో జనంలో ఒకటిగా ఉన్న నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అభిమానులే అని ఎంతో వినయంగా మీకు రుణపడి ఉంటానని చెప్పాడు. సో అది మాత్రమే కాదు, స్పీచ్ ఇస్తున్నప్పుడు విజయనగరం ప్రాంతీయ భాష అలవాటు ఉండడం వల్ల చిరంజీవి గారిని గౌరవంగా అతను అని సంబోధించాడు. అయితే మెగా అభిమానులకి ఆయన అని గౌరవించి ఉండాల్సిందని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ కళ్యాణ్కి ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం లేదు. సో వాళ్ళ గౌరవం తగ్గించడం అనేది కళ్యాణ్ ఉద్దేశం కాదు, అది కేవలం అతని ప్రాంతీయ భాష మాట్లాడే శైలి మాత్రమే మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. సో దీని తర్వాత కళ్యాణ్ ప్రస్తుత హెయిర్ స్టైల్ గురించి సోషల్ మీడియాలో చాలా రకాల డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కొత్త లుక్ దేనికోసం అంటే ఒక భారీ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ కోసం అయితే అప్డేట్ అయితే వచ్చింది. సో అభిమానుల అంచనాలు ఎక్కడా తగ్గకుండా చాలా విభిన్నమైన పాత్రలో కళ్యాణ్ త్వరలోనే డిజిటల్ స్క్రీన్ మీద సందడి చేయబోతున్నాడు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అన్ని అతి త్వరలో రాబోతున్నాయి. ఇక మన కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష అప్డేట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సామాన్యుడిగా వచ్చి బిగ్ బాస్ కప్ గెలిచిన పవన్ కళ్యాణ్ పడాల అంటూ శ్రీముఖి ఇచ్చిన ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కళ్యాణ్ ఎంట్రీ అదిరిపోయిందని చెప్పాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని చేతిలో పట్టుకొని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి మోటివేషన్ ఇస్తూ విన్నర్ స్పీచ్ ఎలా ఉండాలో వివరించాడు. ఇక మన బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి, సో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కి ఎలాంటి టాస్క్లు ఇచ్చారు, ఏవే కార్డ్స్ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం. సో మన ప్రియా శెట్టి హౌస్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ మధ్య కాంట్రవర్సీ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. నంబర్ బెలూన్ టాస్క్ లో రాజ్ కుమారి మైండ్ గేమ్ ఆడి రిస్క్ చేసి లాస్ట్ వరకు నిలబడి ఫైర్ కార్డ్ అయితే గెలుచుకుంది. ఇక మర్యాద మనీష్ స్కిప్ కార్డ్, సో సెకండ్ టాస్క్ ఇది. సో దీపక్ ఎంత తెలివిగా ఆడి వివాదాల మధ్య ఈ స్కిప్ కార్డ్ అయితే సాధించాడు. ఇక చివరగా మన కళ్యాణ్ సమక్షంలో బ్లైండ్ కార్డ్ అయితే జరిగింది, ఇది ఫిజికల్ టాస్క్. సో కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పిల్లర్స్ టాస్క్ లో ఆమన్ అలాగే రోహిత్ మధ్య తీవ్రమైన ఫిజికల్ ఫైట్ జరిగింది. సంచాలక్ అపూర్వ రోహిత్ కి సపోర్ట్ చేసినా కూడా హౌస్ మేట్స్ మెజారిటీతో సపోర్ట్ తో ఆమన్ విజయం సాధించి ఈ బ్లైండ్ కార్డ్ అయితే దక్కించుకున్నాడు. సో వీళ్ళు మాత్రమే కాదు, మన బిగ్ బాస్ కామనర్స్ ఇంకా కొంతమంది దివ్య గాని, డెమన్ పవన్ గాని చాలా మంది హౌస్ లోకి అయితే రావడం జరిగింది. అగ్ని పరీక్ష సెట్స్ లో వాళ్ళని కొన్ని టాస్క్లు ఇచ్చి కొన్ని పవర్స్ అవడం కూడా జరిగింది. సో ఇక మన కళ్యాణ్ వెబ్ సిరీస్ గురించి అయితే చూద్దాం. సో కళ్యాణ్ నెక్స్ట్ ఒక క్రేజీ వెబ్ సిరీస్ చేయబోతాడనే వార్త ఇన్స్టాగ్రామ్ మ్యూచువల్ ఫ్యాన్స్ అలాగే సోర్సెస్ ద్వారా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక వెబ్ సిరీస్ తో కళ్యాణ్ పడాల స్క్రిప్ట్ సెలక్షన్ గానీ, డెసిషన్ మేకింగ్ గానీ తన సత్తా ఏంటో అందరికీ అర్థమవుతుంది. అంచనాలకు మించి ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని టాక్ ఉంది. సో ఒక మంచి ప్రొఫెషనల్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ ని అయితే హ్యాండిల్ చేయబోతున్నారంట. ప్రస్తుతం పేరు వినిపిస్తున్నప్పటికీ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు సస్పెన్స్ గానే ఉంచారు. ఇక వీడియోలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మన తనుజ బంగారం వెబ్ సిరీస్ గురించి. సో పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ లో తనుజ చేసిన సింధు క్యారెక్టర్ ట్రైలర్ లో చాలా క్యూట్ గా ఉంది. రియల్ లైఫ్ లో తనుజ చాలా చలాకీగా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది, కానీ ఈ సిరీస్ లో మాత్రం చాలా అమాయకమైన క్యారెక్టర్ అయితే చేసింది. పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళు ఒక స్టార్ట్అప్ కంపెనీ ప్రారంభించడం అనే ఒక పాయింట్ చుట్టూ ఈ సిరీస్ స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్షిప్, బాండింగ్ అలాగే ఎమోషన్స్ తో ఫుల్ గా ఉంటుంది. ఇక తనుజ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయితో పాటు ఇందులో ఒక డాగ్ క్యారెక్టర్, కుక్క క్యారెక్టర్ కూడా ఉంటుంది, అది కూడా చాలా హైలైట్ కాబోతుందంట. ఇక ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 28న రాబోతుంది. రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో ఫుల్ కంప్లీట్ డీటెయిల్ రివ్యూ కూడా ఉంటుంది.
సో ఇది గైస్ చూసారు కదా! సో ఈరోజు మన 'కళ్యాణ్ పడాల' స్పెషల్ అప్డేట్స్, అట్లాగే మన 'తనుజ' వెబ్ సీరీస్ అప్డేట్స్. సామాన్యుడిగా వచ్చి విన్నర్‌గా మారి, ఈరోజు అదే షోకి చీఫ్ గెస్ట్‌గా వెళ్లి కంటెస్టెంట్స్‌కి స్ఫూర్తిగా నిలిచిన మన 'కళ్యాణ్ పడాల' జర్నీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో అలాగే 'అగ్నిపరీక్ష హౌస్‌లో' ఆమె ఆడిన గేమ్ గాని, 'రాజకుమారి' మైండ్ స్ట్రాటజీ గాని మీకెలా అనిపించాయి? మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక ఓటింగ్‌లో మీరు ఏ కంటెస్టెంట్‌కి ఓటేస్తున్నారో కూడా కింద మెన్షన్ చేయండి. సో మన 'తనుజ' వెబ్ సీరీస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టార్ ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.